ఓకే సార్, ఇప్పుడు వస్తుంది. ఓకే సార్, ఇక్కడ ఇటీవల సమకాలీన అంశాలు మనం జనరల్గా నేను గ్రూప్ 1 వాళ్ళకి చెప్తూ ఉంటాను. ఇందులో అంశాలు మనకు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో మీకు కూడా లింక్ పెట్టడం జరిగింది. ఓకే, మనం చూసుకున్నట్టయితే ఇటీవల వార్తల్లో జెన్ జెడ్ అనేటటువంటి పదం విస్తృతంగా మనం చూస్తున్నాం. అయితే జెన్ జెడ్ అంటే ఏంటి, వీరి యొక్క లక్షణాలు ఏంటి, ఇవన్నీ కూడా కొద్ది బ్రీఫ్గా ఈరోజు మీకు కొద్దిగా తెలియచెప్దామనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను. జెన్ జెడ్ అంటే వాళ్ళని ఏంటంటామంటే జనరేషన్ జెడ్ అని అంటాం. వాళ్ళని ఏమంటామంటే జనరేషన్ జెడ్ అని అంటాం. వీరిని డిజిటల్ నేటివ్స్ అని కూడా అంటాం. వారిని ఏమంటామంటే డిజిటల్ నేటివ్స్ అని అంటాం. వీరు 1997 2012 మధ్య జన్మించినటువంటి యువత. 1997 2012 మధ్య జన్మించినటువంటి యువత. వీరు పుట్టుకతోనే స్మార్ట్ ఫోన్స్, సోషల్ మీడియా ప్రపంచాన్ని చూశారు. అంటే వీళ్ళు పుట్టినప్పటికే స్మార్ట్ ఫోన్ల యుగం ఉంది, సోషల్ మీడియా యుగం ఉంది. అందుకే వీళ్ళని జనరేషన్ జెడ్ అని అన్నాం. మరి వీరి యొక్క లక్షణాలు ఎలాగుంటాయి, జెన్ జెడ్ యొక్క లక్షణాలు ఎలాగుంటాయి అని చూసుకున్నట్టంటే ఇక్కడ మహాత్మా గాంధీ గారి ఒక ప్రసిద్ధ వాక్యాన్ని మనం ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలండి. అదేంటంటే, మొదటి వారు నిన్ను నిర్లక్ష్యం చేస్తారు. మొదట ఏం చేస్తారండి వారు? నిన్ను నిర్లక్ష్యం చేస్తారన్నారు. ఆ తర్వాత నిన్ను చూసి నవ్వుతారు. ఆ తర్వాత నీతో యుద్ధం చేస్తారు. చివరికి నీవే గెలుస్తావు అని మహాత్మా గాంధీ గారు ఒక ప్రసిద్ధ వాక్యం చెప్పారు. ఏం చెప్పారు సార్? మొదట వారు నిన్ను నిర్లక్ష్యం చేస్తారు, ఆ తర్వాత నిన్ను చూసి నవ్వుతారు, ఆ తర్వాత నీతో యుద్ధం చేస్తారు, చివరికి నీవే గెలుస్తావు అన్న ఆ ప్రసిద్ధ వాక్యం స్ఫూర్తితో ఈ జెన్ జెడ్ యువత ముందుకు వెళ్తారు. ఈ తరానికి, ఈ జెన్ జెడ్ తరానికి పాతకాలపు రాజకీయ ఉపన్యాసాలు వినేటటువంటి ఓపిక ఉండదండి. పాతకాలపు రాజకీయ ఉపన్యాసాలు వినేటటువంటి ఓపిక ఉండదు. ఇంకా టీవీ స్టూడియోల్లో మనం చూస్తున్నాం, కూర్చొని నాయకులు ఒకరిపై ఒకరు అరుచుకునే డిబేట్లని చూసి అసహించుకుంటారు. టీవీ స్టూడియోల్లో కూర్చొని నాయకులు ఒకరిపై ఒకరు అరుచుకునే డిబేట్లను అసహించుకుంటారు వీళ్ళు. మరి వీరికి ఏంటంటే సుదీర్ఘమైన మేనిఫెస్టోలు ఉండకూడదు, పేజీలు పేజీలు మేనిఫెస్టోలు ఉండదు. వీరికి కావాల్సింది ఏంటంటే మన భాషలో చెప్పుకోవాలనుకుంటే సరదాగా మాట్లాడుకునే సెటైర్స్, మీమ్స్, ఇటువంటి పట్ల ఎక్కువగా ఆసక్తి చూపించేటటువంటి యువత జెన్ జెడ్. అయితే ఈ జెన్ జెడ్ యువతకు చేతిలో ఉండేటటువంటి ఆయుధం ఏంటంటే ఇంటర్నెట్. వాళ్ళ యొక్క అరచేతిలో ఉన్న ఆయుధం ఏంటంటే ఇంటర్నెట్. ఆ ఇంటర్నెట్ ఉపయోగించి ఒక అంశాన్ని ఎలా ట్రెండ్ చేయాలో, ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ అనేది దీనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఒక అంశాన్ని ఎలా ట్రెండ్ చేయాలో, దాన్ని ఎలా వైరల్ చేయాలో వారికి తెలిసినంతగా మరే తరానికి కూడా తెలియదు. ఇంటర్నెట్ ఉపయోగించి ఒక అంశాన్ని ఎలా ట్రెండ్ చేయాలో, దాన్ని ఎలా వైరల్ చేయాలో వారికి తెలిసినంతగా మరి ఏ తరానికి కూడా తెలియదు. ఇంకా తమను అవమానించినటువంటి వ్యవస్థలను, ఏవైతే వ్యవస్థలు తమను అవమానిస్తాయో వాటిని చూచి ఏడవటం కంటే ఆ వ్యవస్థలను చూసి హేళనగా నవ్వడం, ఆ నవ్వులోనే ప్రశ్నలు సంధించడం ఈ తరం యొక్క ప్రత్యేకత. ఎవరైతే తమల్ని అవమానిస్తారో ఆ వ్యవస్థను చూసి ఏడవరు వీళ్ళు. ఆ వ్యవస్థను చూసి హేళనగా నవ్వుతారు. ఆ నవ్వులోనే ప్రశ్నలు సంధించడం ఈ తరం యొక్క ప్రత్యేకత. అదే మనం సెటైర్స్, మీమ్స్ అని అంటాం. వీరేం చేస్తారంటే రాజకీయ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటారు, నిరంకుశ పాలనను సవాల్ చేస్తూ ఉంటారు, మరియు సమాజంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తూ ఉంటారు. జెన్ జెడ్ తరం ఇటీవల మనం చూసుకున్నట్టయితే బంగ్లాదేశ్లోని, నేపాల్ దేశంలోని ఈ జెన్ జెడ్ నిరసనలు అనేవి అవినీతి, పారదర్శకత వంటి అంశాలపై దృష్టి సారించడం అనేది మనం అందరం కూడా పేపర్లో గమనించవచ్చు. ఇది బ్రీఫ్గా జనరేషన్ జెడ్. అయితే కొంచెం ఒక జనరేషన్ జెడ్ అని ఎందుకు అనాలా? YXYZలు అనొచ్చు కదా అంటే ఉన్నాయి అవి కూడా. ఈ ముఖ్యమైనటువంటి తరాలని వర్గీకరించడం జరిగిందండి వాటి యొక్క జనన కాలాల ఆధారంగా. అవి ఒకసారి మనకు పరిచయం చేస్తాం. బేబీ బూమర్స్. బేబీ బూమర్స్ అంటే వీళ్ళు 1946 నుంచి 1964 మధ్య జన్మించిన వారు. 1946 నుంచి 1964 మధ్య జన్మించిన వారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జనాభా విపరీతంగా పెరిగిన కాలంలో వీరు జన్మించారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జనాభా విపరీతంగా పెరిగిన కాలంలో జన్మించిన వారు ఎవరంటే బేబీ బూమర్స్. ఆ తరాన్నంతా కూడా బేబీ బూమర్స్ అంటాం.
జెనెక్స్ అంటే జనరేషన్ ఎక్స్, వీళ్ళు 1960, 1980 మధ్య జన్మించారు. 1960, 65, 1980 మధ్య జన్మించిన వారు జనరేషన్ ఎక్స్ సార్. ఈ జనరేషన్ ఏంటంటే కంప్యూటర్ల యొక్క రాకను, సాంకేతిక మార్పులను వీరు ప్రారంభ దశ నుంచి చూశారండి. కంప్యూటర్ల యొక్క రాకను, సాంకేతిక మార్పులను, ఎక్కడైతే టెక్నాలజీ చేంజెస్ జరిగాయో అక్కడ ప్రారంభ దశను చూసినటువంటి తరం ఏంటంటే జనరేషన్ ఎక్స్. తర్వాత జనరేషన్ వై, దీన్నే మిలీనియల్స్ అని అంటాం. ఈ తరాన్ని మిలీనియల్స్ అని కూడా అంటే వీళ్ళు ఏంటంటే 1981, 1996 మధ్య జన్మించారండి. 1981, 1996 మధ్య జన్మించారు. ఇంటర్నెట్ మరియు మొబైల్ విప్లవాన్ని దగ్గరగా చూసినటువంటి పెరిగిన తరం. ఇంటర్నెట్ మరియు మొబైల్ విప్లవాన్ని దగ్గరగా చూసినటువంటి తరం ఏంటంటే జనరేషన్ వై. ఓకే, తర్వాత ఇంకో జనరేషన్ ఏంటంటే జనరేషన్ ఆల్ఫా. జనరేషన్ ఆల్ఫా, ఈ జనరేషన్ ఆల్ఫా అనేది 2013, 2024 మధ్య జన్మించినటువంటి తరాన్ని జనరేషన్ ఆల్ఫా అంటాం. వీళ్ళు పూర్తిగా 21st సెంచరీలో పుట్టారు. 21వ శతాబ్దంలో పుట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో పెరుగుతున్నటువంటి పిల్లలు ఈ జనరేషన్ ఆల్ఫా. ఓకే, తర్వాత జనరేషన్ బీటా అంటే భవిష్యత్. 2025 నుంచి 2039 మధ్య జన్మించిన వారిని ఏంటంటామంటే జనరేషన్ బీటా అంటాం. వీరు సరికొత్త టెక్నాలజీ మరియు భవిష్యత్తు మార్పులతో ముడిపడి ఉంటారు. సరికొత్త టెక్నాలజీ మరియు భవిష్యత్తు మార్పులతో ముడిపడి ఉండేటటువంటి తరాన్ని జనరేషన్ బీటా అని అంటాం. ఇదేంటంటే వార్తల్లో ఉన్నటువంటి ఒక ప్రముఖ అంశం. ఈ అంశాన్ని మనము అవగాహన చేసుకోవడం ద్వారా మనం ఏంటంటే చాలా చోట్ల మనం దీన్ని ప్రజెంట్ చేసేటువంటి అవకాశం మనకు ఉంటుందండి.